బెంగళూరు రేవ్ పార్టీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు సినీ నటి వ్యవహారం దుమారం రేపుతుంది. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ తప్పించుకునేందుకు ప్రయత్నించి మరింత అబాసు పాలైంది. రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు వార్తలు రాగా ఆమె తాను హైదరాబాద్ లో ఉన్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో వెనక చెట్లు కనిపిస్తున్నాయి. తన ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ హేమ చెప్పుకొచ్చారు. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు తెలిచారు. ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన వీడియోను కూడా రేవ్ పార్టీ జరిగిన జిఆర్ ఫామ్ హౌస్ లోనే తీసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొనడమే కాకుండా పోలీసులకు దొరికిన హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ నమ్మించే ప్రయత్నం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు దొరికినటువంటి ఈ నిందితులందరినీ కూడా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అందరినీ బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఎవరెవరు డ్రగ్స్ స్వీకరించి ఉంటారన్నది అంతా కూడా కొన్ని అనుమానాలు రావడంతో వారందరి దగ్గర నుంచి డ్రగ్స్ శాంపిల్స్ అన్ని కూడా సేకరించి మెడికల్ అధికారులందరూ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకొని వారి దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ అంతా సేకరించి వారందరినీ కూడా ఇంతకు ముందే జిఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందే వారందరూ ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వారి వాహనాల్లో ఒకరొకరుగా నిందితులంతా కూడా గేట్ల నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. దీంట్లో నటి హేమ కూడా కనబడతా ఉంది. తన మొహం కనిపించకుండా పూర్తిగా వైట్ కలర్ టవల్ తో అంతా కూడా కప్పేసుకొని కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని తను ఏమాత్రం గుర్తుపట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని హేమ మీడియా కంటపడకుండా జాగ్రత్తలతో అక్కడి నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. తనే స్వయంగా ఉదయం ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేసిందో అదే వేషవతారంలో ఉన్నటువంటి హేమ చుట్టుముట్టంతా కూడా టవాల్ చుట్టుకొని స్పెట్స్ పెట్టుకొని అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసింది. అప్పటికైనా మీడియాకు హేమకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా దొరికాయి. ఈ కేసులో హేమ కూడా ఉంది. హేమ శాంపుల్స్ కూడా తీసుకున్నాము. ఎవరెవరు డ్రగ్స్ స్వీకరించారో వారికి సంబంధించినటువంటి అందరి కూడా రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే మళ్ళీ పిలిపించి వారిని విచారించి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేస్తామంటూ మాత్రం బెంగళూరు పోలీసులు అంటా ఉన్నారు. ఉదయం 3 గంటలకు దొరికినటువంటి వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి కొంతమందిని విచారణ చేపట్టగా కొంతమందిని అదే ఫామ్ హౌస్ లో విచారణ చేపట్టి వెరిఫై చేసి శాంపుల్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మహిళల్ని, రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలందరూ కూడా అక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటి దృశ్యం కూడా కనబడతా ఉంది. దీనిపైన కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం కూడా పట్టుబడింది కాబట్టి అతని నేతృత్వంలో మీ బర్త్డే పార్టీ జరిగింది అనేది అంతా కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలో కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా సాగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. అనేక విషయాలు పోలీసులు వెనక్కి తీశారు. ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా వచ్చారు అనే దానిపై కూడా వెరిఫై చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్లైట్ ఏర్పాటు చేయడం కారణంగా ఆ ఫ్లైట్ లో ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీకి చేరుకొని ఈ జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ ఈవెంట్ చేశామనేది కూడా నిందితులే నేరుగా స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 120 మందికి చెందినటువంటి శాంపుల్స్ అన్నిటిని కూడా సేకరించి వాటిని ఈ రోజు రాత్రి లేదా ఉదయం ల్యాబ్ కు పంపిన తర్వాత ల్యాబ్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టి దాంట్లో నటి హేమ గానీ, మిగతా రాజకీయ నాయకులు గానీ, వ్యాపారవేత్తలు గానీ, ఈవెంట్ ఆర్గనైజర్లు గానీ డ్రగ్స్ సేవించినట్టయితే మాత్రం డ్రగ్స్ కోణంలో కూడా వీరందరినీ మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేవ్ పార్టీలో అర్ధనగ్న దృశ్యాలు, నగ్న దృశ్యాలు కూడా కొనసాగాయి. పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరిగింది. అనేక మంది దీంట్లో డ్రగ్స్ తీసుకున్నారు అన్నట్టుగా కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి అన్ని కోణాల్లో ఈ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతా ఉన్నారు. అంటే వీరిపై ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది రవితేజ? పోలీసులు ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. అడిషనల్ సిపి స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్, సిసిబికి చెందినటువంటి అధికారి నేరుగా మీడియాతో మాట్లాడుతూ 100 మందికి పైగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నాము. ముఖ్యంగా డ్రగ్స్ ని వీరు ఉపయోగానికి వాడుతా ఉన్నారు. డ్రగ్స్ అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయన్న సమాచారం తోటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే రైడ్ చేశాము. దాంట్లో ప్రతి హేమ కూడా ఉంది. అందరినీ వెరిఫై చేసిన వాళ్ళు విడివిడిగా వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా కూడా ఉంచుతాము. ఈ ఈవెంట్ ఎవరు కండక్ట్ చేశారు, ఎవరి నేతృత్వంలో జరిగింది, ఈ డ్రగ్స్ ఏ ముఠాల నుంచి వీరు ఈ రేవ్ పార్టీకి తీసుకొచ్చారు, ఎన్ని గంటల నుంచి ఇదంతా సాగుతా ఉంది, కేవలం ఈ అమ్మాయిలని కేవలం రేవ్ పార్టీ కోసం తీసుకొచ్చారా లేదా ఇతర కార్యకలాపాల కోసం కూడా తీసుకొచ్చి
ఆ రకంగా ఏమైనా ఉపయోగించేటువంటి ప్రయత్నాలు చేశారన్న సందర్భంగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఆ ఫామ్ హౌస్ కి చెందినటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం పంచుకొని ఎవరు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి గ్యాదరింగ్ చేసి ఈ పార్టీని కండక్ట్ చేశారనే దాంతో కూడా పోలీసులు అన్ని రైతుల నుంచి కూడా అన్ని కోణాల్లో కేసుని విచారణ జరిపి దొరికినటువంటి ఎవిడెన్స్ అన్నింటిపై కూడా ఎలాంటి సెక్షన్స్ నమోదు చేయాలంటే కూడా లీగల్ సలహాలు తీసుకొని వీరిపైన ఇప్పటికే అక్కడ ఇల్లీగల్ గా సాగిస్తున్నటువంటి రేవు పార్టీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. డ్రగ్స్ దొరికాయి కానీ ఆ డ్రగ్స్ కి సంబంధించి 2-3 పైన కేసులు నమోదు చేయగా డ్రగ్స్ స్వీకరించిన వాళ్ళపై కూడా కేసు నమోదు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ శాంపుల్స్ అన్ని కూడా స్వీకరించి దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళ పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీకి సంబంధించి మనకు దాదాపు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. అందులో హేమ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి హేమ ఉందా లేదా అనేది ఆల్రెడీ తను లేదని కూడా మీడియా ముఖంగా చెప్పారు. ప్రస్తుతం హేమ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి హేమ గారు. హాయ్ మా. హేమ గారు చెప్పండి, ఇప్పుడు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. రేవ్ పార్టీలో మీ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతుంది, మీరేం చెప్తారు? నాకు కూడా మీ మీడియా వాళ్ళు చెప్పేదాకా నా పేరులో ప్రచారం జరుగుతుందని నాకు తెలియదు నాన్న. మనోళ్ళు ఫోన్ చేసి అడిగే వరకు నాకు తెలియదు అసలు. ఇమీడియట్ గా నేను రియాక్ట్ అయ్యాను. నేను ఇమీడియట్ గా వీడియో బయట పెట్టేశాను. దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు ఎంత మంది కాల్ చేస్తున్నా నేను లిఫ్ట్ చేస్తున్నాను, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ బుల్షిట్. ఏమంటారు దాన్ని, ఫేక్ న్యూస్ చేస్తున్నారు వాళ్ళు. నాకు మరి నాది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు అంటే మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్ లోనే ఉన్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నా. ఆ టైం ఈ టైం కాదు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 1 వీక్ నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇంకొక 1 వీక్ ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? ప్రతిసారి టార్గెట్ ఏముండదు అక్కడ. వేరే హేమ ఏదన్నా దొరుకుండొచ్చు. నా ఇమీడియట్ గా మనం ఫేమ్ లో ఉంటాం కదా, వేసేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఫైనల్ నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓన్లీ థింగ్, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నా ఆడియన్స్ కి తెలిస్తే చాలు, మా జనాలకు తెలిస్తే చాలు. థ్యాంక్ యూ. అంటే హేమ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ కూడా మీరు ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు, మరి దాని గురించి ఎలా చూడొచ్చు? నేను ఫామ్ హౌస్ లో చిల్ అయితే చూడకూడదా? అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీరు ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నాకేం తెలుసు అండి. మీరు మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పే వరకు అక్కడ ఒక న్యూస్ జరుగుతుందని తెలీదు. అసలు న్యూస్ ఛానల్సే చూడడం అనేది చాలా సంవత్సరాలు అయింది కదా. అంటే హేమ గారు, ఇప్పుడు బెంగళూరులో ఇలాంటి పార్టీ జరిగినప్పుడు మీ పేరు మీరు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉండి చిల్ అవుతున్నట్టు కూడా చూశారు. అంటే దీని గురించి మళ్ళీ నెగిటివ్ గా వెళ్లే అవకాశం ఏమంటారు? నాకేం నెగిటివ్ ఉండదండి. నాకు ఫ్యామిలీ ఉండదా? నేను ఎంజాయ్ చేయకూడదా? దట్ ఈస్ మై లైఫ్ అండి. ఓకే, నన్ను ఎవరు అడుగుతారు? ఓన్లీ థింగ్, ఫేక్ న్యూస్ వచ్చింది కదా, నేను రియాక్ట్ అవ్వకపోతే అది నిజం అవుతుందని ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాను అంతే. బెంగళూరుకి అత్యంత దగ్గర ప్రాంతమైనటువంటి ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంగణంలో ఈ జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతా ఉంది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ నగ్న, అర్ధనగ్న, సెమీ న్యూడ్ డాన్స్లు చేయిస్తా ఉన్నారంటూ కూడా సెంట్రల్ క్రైమ్ బ్యూరో సిసిబి అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఉదయం 3 గంటలకు సాగుతున్నటువంటి రేవ్ పార్టీ పైన పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో వివిధ రకాల్లో ఉపయోగిస్తున్నటువంటి డ్రగ్స్ కూడా లభ్యమైనట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నారు. కొకైన్, MDMA, గాంజా, ఇతర మత్తు పదార్థాలకు చెందినటువంటి సబ్స్టాన్సెస్, మెటీరియల్ అంతా కూడా అక్కడ దొరకడము. ఈ రేవ్ పార్టీలో కనీసం 100 నుంచి 150 మంది రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రాలు, బెంగళూరు, బాంబే సిటీకి చెందినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఇక్కడ రేవ్ పార్టీ పేరుతో సింధులు వేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి రైడ్ చేసి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ స్టిక్కర్ తో కూడినటువంటి ఒక కారు కూడా అక్కడ లభ్యమైంది. BMW కారు అన్నట్టుగా గుర్తించి ఆ వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది హైదరాబాద్ కి చెందినటువంటి గోపాల్ రెడ్డి, వాసు అనే ఒక వ్యక్తి దీన్ని లీడ్ చేశారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలందరూ కూడా ఇక్కడ పట్టుబడ్డట్టుగా సమాచారం అందుతుంది. తెలుగు టాలీవుడ్ కి చెందినటువంటి మొదట యాక్ట్రెస్ హేమ పట్టుబడింది అంటూ కూడా కొంత ప్రచారం సాగినప్పటికీ హేమ మాత్రం దీనిపైన తీవ్రంగా ఖండిస్తూ తాను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదు, కన్నడ, మలయాళం టీవీలలో వస్తున్నటువంటి ఫోటో తన పేరుని ఉపయోగిస్తా ఉన్నారు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నానంటూ కూడా హేమ ఈ విషయాన్ని కూడా ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ సెలబ్రిటీస్, దాంట్లో ఎక్కువ మంది అమ్మాయిలుగా ఉన్నట్టుగా కూడా సిసిఆర్బి పోలీసులు గుర్తించి వారందరినీ స్థానిక పోలీసులకు కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 100 మంది వివరాలని పోలీసులు సేకరించి ఏ ఉద్దేశంతో ఈ పార్టీని కండక్ట్ చేశారు, అమ్మాయిలని పిలిపించి వారి ద్వారా రేవ్ పార్టీ నిర్వహించడం గల కారణాలేంటి, అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే వాహనం కూడా అక్కడ పోలీసులు గుర్తించారు, ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయలేక కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు, ఇటీవలే ఎన్నికల్లో ఉపయోగించినటువంటి పాంప్లెట్స్, కండువాలు, తన కాంటాక్ట్ బుక్స్ దాంట్లో దొరికినట్టుగా కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నాడా లేదా అతని కుటుంబీకులు ఎవరైనా ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నటువంటి టైంలో ఈ రేవ్ పార్టీ సందర్భంగా ఈ వాహనం దొరికిందా అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని వెరిఫై చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇంత ఖరీదైనటువంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, దేని ద్వారా వచ్చింది, ఎవరైనా డ్రగ్ డీలర్స్ దీంట్లో ఉన్నారా, డ్రగ్ కి ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా వీళ్ళందరికీ డ్రగ్స్ టెస్టులు కూడా చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. 100 మంది ఒకే దగ్గర గ్యాదరింగ్ అంటే పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికాయి అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్నీఫర్ డాగ్స్ తోటి మిగతా క్రైమ్ సీన్ సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా అక్కడికి పిలిపించి ఏ డ్రగ్స్ ని వీళ్ళు ఎక్కువగా ఉపయోగించారు, దేని ద్వారా ఈ డ్రగ్స్ ని ఇక్కడ రప్పించారు, ఈ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఎవరికి రెంట్కి ఇచ్చారు, ఎన్ని రోజుల నుంచి దందా సాగుతా ఉంది, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఈ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎందుకంటే పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే వాహనం కూడా ప్రత్యక్షంగా అక్కడ పోలీసులకు లభించింది కాబట్టి ఆ ఎమ్మెల్యే నేతృత్వంలోనే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ నాయకులకు చిల్లవ్వడానికి ఈ పార్టీని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి ఎంజాయ్మెంట్ కోసం ఏర్పాటు చేశారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం, అతని వాహనం పైన ఎమ్మెల్యే అధికారికంగా స్టిక్కర్ కనిపించడము, అతను మాత్రం స్పాట్ లో లేడు కానీ అతని వాహనం మాత్రం అక్కడ ఉంది అంటే వారి కుటుంబ సభ్యులు, వారి పుత్రరత్నాలు ఎవరైనా ఈ పార్టీలో ఉండవచ్చు అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వీరందరినీ అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి వెరిఫై చేసి డ్రగ్స్ ఎక్కడి నుంచిగా తీసుకొస్తా ఉన్నారు, ఈ అమ్మాయిల్ని ఏ రకంగా గ్యాదర్ చేశారు, తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ సెలబ్రిటీలని ఎవరు కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చారు, ఇక్కడ గోపాల్ రెడ్డి, వాసు ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినబడతా ఉంది కాబట్టి వీరిద్దరు కూడా హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వీరే తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయిలతో పరిచయాలు ఉండడంతో ఆ పరిచయాలను కాస్త అక్కడికి తీసుకెళ్లి వారి ద్వారా ఈ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి డ్యాన్సులు చేయించారనే దానిపై కూడా వీరిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. గోపాల్ రెడ్డి ఈ జిఎంఆర్ ఫామ్ హౌస్ కి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఆ ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డిది అన్నట్టుగా పోలీసులు దాన్ని పక్కాగా ఆ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. వాసు ద్వారా ఈ రేవ్ పార్టీని కండక్ట్ చేసి ఈ రేవ్ పార్టీ ద్వారా అమ్మాయిలని పిలిపించి రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలను పిలిపించి ఈ రేవ్ పార్టీకి పాల్పడ్డారనేది మాత్రం పోలీసులకు అన్ని ఆధారాలతో సహా ఇప్పుడు స్నీఫర్ డాగ్స్ ప్రస్తుతం అక్కడ తనిఖీలు చేపడతా ఉన్నాయి. ఆ స్నీఫర్ డాగ్స్ సహాయంతో ఎలాంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ వీళ్ళు మెటీరియల్ ని ఉపయోగించారనే దానిపై కూడా ఇప్పుడు ఆ స్నీఫర్ డాగ్స్ గుర్తించి ఆ వివరాలను కూడా వీరిపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. 100 నుంచి 150 వరకు కూడా దీంట్లో అమ్మాయిలు లభించారు. ఈ అమ్మాయిలు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అనేది మాత్రం పోలీసులు గుర్తించారు. దాంట్లో హేమ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ హేమ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో చూస్తా ఉంటుంటే తను ఫామ్ హౌస్ లో లేను, తన హైదరాబాద్ లో తన సొంత ఫామ్ హౌస్ లో ఉన్నాననే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రవితేజ దాదాపు 25 మందికి పైగా సినీ తారల పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసు? ఇంకా ఎవరనే దానిపై కూడా పోలీసులే ఆ వివరాలను సేకరిస్తా ఉన్నారు. వీరందరినీ ఒకేసారి విడివిడిగా వాహనాల్లో తీసుకెళ్లి బెంగళూరు సిటీ ఎలక్ట్రానిక్ సిటీ పక్కన ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీరు వివరాలు సేకరించేటువంటి ప్రయత్నంలో వీరి ప్రొఫెషన్ ఏంటి, వీరి వృత్తి ఏంటి, వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, తెలుగు ఇండస్ట్రీకి అయితే వీరి పేరేంటి,
ఏ సినిమాల్లో వీరు నటించారనే దాంట్లో కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ రకంగా వారిని వెరిఫై చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. 100 మందిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఒక్కరొక్కరు మహిళలని పురుషులని సపరేట్ గా చేసి వారి వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలు, వారి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలించి ఇంకేమైనా డ్రగ్స్ వీళ్ళు వాడకుండా బ్యాగ్ లో దాచిపెట్టినటువంటి కొకైన్ లాంటి డ్రగ్స్ ఏమైనా ఉన్నాయన్న ఒక కోణంలో కూడా తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. దీంట్లో డ్రగ్స్ ఎవరెవరు ఉపయోగించారు, ఎంతమంది డ్రగ్స్ ని యూజ్ చేశారు, ఈ డ్రగ్స్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ డ్రగ్స్ పార్టీని నిర్వహించింది ఎవరి ఆలోచనతో ఈ కిలోల కొద్ది డ్రగ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేశారంటే ప్రీ ప్లానింగ్ గానే ఈ పార్టీలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కొట్టేమి కాదు అనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా రేవ్ పార్టీ పేరుతో అమ్మాయిలు న్యూ డాన్సులు చేయడము, డీజే డాన్స్ తో అంతా డిస్టర్బెన్స్ చేయడము, వాహనాల రాకపోకలతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడము, అధిక సౌండ్స్ తో అక్కడ యువత అంతా కూడా కేకలేస్తున్నటువంటి సౌండ్స్ ఎక్కువగా రావడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే వీళ్ళు ఒక టీమ్స్ గా ఏర్పడి మొత్తం ఫామ్ హౌస్ అంతా కూడా చుట్టుముట్టి ఫామ్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా డ్రగ్స్ సేవించి డాన్సులు చేస్తా ఉన్నారు అన్నట్టుగా కూడా పక్కాగా పోలీసులకు అక్కడ ఆధారాలు లభించడము, వారే స్వయంగా చూడడంతో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఒక్కరొక్క పోలీస్ వాహనాలలోకి ఎక్కించి వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్స్ కి తరలించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. దీంట్లో తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి 30 నుంచి 40 మంది అమ్మాయిలే ఉన్నారు అన్నట్టుగా మాత్రం పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పటికే షేర్ చేయడం జరిగింది. ఆ 30-40 మంది తెలుగు అమ్మాయిలు ఎవరు, ఇండస్ట్రీలో పేరు మోసినటువంటి ప్రముఖులే, దీంట్లో బడా నేతలు, ఇటీవల ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినటువంటి అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా మాత్రం బెంగళూరు పోలీసులు చెప్తా ఉన్నారు. వారి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఒక నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఈ రేవ్ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో నిత్యం జరుగుతా ఉంది, ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఈ రేవ్ పార్టీకి ఏదైనా సంబంధం ఉందా, ఆ రాజకీయ నాయకుడి యొక్క వాహనం అక్కడ ఎందుకు లభ్యమైంది, ఎమ్మెల్యే అధికారిక స్టిక్కర్తో కూడినటువంటి వాహనం అక్కడ ఎందుకు ఉంది అనే దానిపై కూడా పోలీసులన్నీ కూడా వెరిఫై చేసి మరి కాసేపట్లో ఈ వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన అంటే రవితేజ, ఘటన ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం చూసాం, మళ్ళీ ఈ ఘటనలు రిపీట్ కావడానికి గల కారణాలు ఏంటి? అంటే పోలీసులు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారా? అందులో సినీ ప్రముఖులను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కానీ రాజకీయ ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కువగా చూస్తున్నాం, మరి దీన్ని ఎలా చూడొచ్చు? దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం అనేది నిషేధం, రేవ్ పార్టీల పేరుతో అసభ్యకరమైనటువంటి చిందులు వేయడము, అర్ధరాత్రి వరకు టైంకి మించి డీజే సౌండ్స్ పెట్టి మ్యూజిక్ ఏర్పాటు చేసి ఈ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయడం, వీరు చేసిన అన్ని కూడా చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి యాక్టివిటీస్ కాబట్టి దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తంలో కూడా రేవ్ పార్టీలు అనేవి, అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి నృత్యాలు అనేవి, డ్రగ్స్ స్వీకరించడం అనేవి, ఇవన్నీ కూడా వీటిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆంక్షలు విధిస్తూ దాన్ని నిషేధిస్తూ. రవితేజ, ఒక్క నిమిషం మీరు అలాగే లైన్ లో ఉండండి. ఈ ఘటనకు సంబంధించి హేమ స్పందించింది, హేమ ఏమందో ఒకసారి చూద్దాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట, నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట, నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను రవితేజ, ప్లీజ్ కంటిన్యూ.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. రేవ్ పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఇక ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా యువతీ యువకులు, 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజింగ్ పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో వీరంతా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి రవితేజ ప్లీజ్ కంటిన్యూ. హేమ పేరు ఉదయం నుంచి కూడా ప్రచారం సాగుతా ఉంది. హేమకు ఆ విషయం తెలియడంతో తనే స్వయంగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ నేను బెంగళూరు రేవ్ పార్టీలో లేను, హైదరాబాద్ పార్టీలోనే ఉన్నాను, హైదరాబాద్ లోనే ఉన్నాను, తన ఫామ్ హౌస్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి చిల్ అవుతా ఉన్నాను, ఎంజాయ్ అవుతా ఉన్నాను. తన పైన వచ్చేటువంటి వార్తలు సరైనటువంటి వార్తలు కాదు, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వివిధ మీడియాలలో తన ఫోటోలు, తన పేరును ఉపయోగించి కొంతమంది వార్తలు ప్రసారం చేస్తా ఉన్నారు. అవన్నీ ఫేక్ న్యూస్. నేను హైదరాబాద్ లో ఉన్నాను, కావాలంటే చూడండి అంటూ కూడా తనే స్వయంగా ఒక వీడియోని చిత్రీకరించి మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. నిజంగానే తను రేవ్ పార్టీలో ఉన్నటువంటి లొకేషన్ అక్కడెక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే హేమ సిసిబి పోలీసులకు కానీ బెంగళూరు పోలీసులకు కానీ దొరికినుంటే మాత్రం ఈ రోజు పోలీసుల అదుపులో ఉంటుండే, పోలీసు ఆధీనంలో ఉంటుండే. ఆ రకంగా హేమ ఒకవేళ అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉంటే మాత్రం ఈ వీడియో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉండకపోతుండే. కాబట్టి హేమ అక్కడ అరెస్ట్ కాలేదనేది మాత్రం తను రిలీజ్ చేసినటువంటి వీడియో ద్వారా మాత్రం పక్కాగా అర్థమవుతోంది. కానీ బెంగళూరు పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హేమ మాత్రం ఉంది అనేది చెప్తా ఉన్నారు. అది సీనియర్ యాక్ట్రెస్ హేమనా, లేకుంటే సీరియల్ యాక్ట్రెస్ హేమనా, ఇంకా ఎవరైనా బుల్లితెర నటులు, సినీ నటులు ఇంకెవరైనా ఈ హేమ కాకుండా ఇంకెవరైనా హేమాలు ఉన్నారా అనే దానిపైన వెరిఫై చేయాల్సి ఉంది. ఆ వివరాలన్నీ కూడా పోలీసులు తెలియజేయాల్సి ఉంది. పక్కగా బెంగళూరు పోలీసుల అదుపులో మాత్రం తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి హేమ ఉంది. ఏ హేమ అనే దానిపై మాత్రం పూర్తి వివరాలు వెరిఫై చేసి మీడియాకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే సీనియర్ యాక్ట్రెస్ హేమ పేరైతే ఉదయం నుంచి ప్రచారం సాగుతా ఉంది. అక్కడ మలయాళం, కన్నడ, మిగతా భాషలో ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానల్స్ లో, ఇటు తెలుగు టీవీ ఛానల్స్ లో కూడా హేమ ఫోటోని జోడించి హేమ పేరుని ప్రసారం చేస్తా ఉన్నారు. ఆ విషయంపై తన దృష్టికి వచ్చినటువంటి వెంటనే నేను రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను రెస్పాండ్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేస్తా ఉన్నానంటూ మాత్రం క్లియర్ కట్ గా తన బ్యాక్గ్రౌండ్, తన ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తూ తను రిలీజ్ చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి నేను హైదరాబాద్ లో ఉన్నాను ఒక విషయాన్ని మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులకు పట్టుబడ్డటువంటి హేమ ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. దాంతో పాటు ఈ కిలోల కొద్దీ దొరికినటువంటి డ్రగ్స్ ని ప్రధానంగా పోలీసులు దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. 100 మందికి ఈ కిలోల కొద్దిగా డ్రగ్స్ ని ఎలా సప్లై చేయగలిగారు, బెంగళూరు సిటీ నుంచి ఈ ఫామ్ హౌస్ వరకు ఈ డ్రగ్స్ ఎలా చేరాయి, దాంట్లో కొకైన్ దొరికింది, MDMA దొరికింది, మిగతా నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అంతా కూడా మత్తు పదార్థాలు, ఈ ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాలన్నీ కూడా దొరికాయి అనేది మాత్రం బెంగళూరు పోలీసులు చెప్తా ఉన్నారు. దాంట్లో ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా, డ్రగ్ అడిక్ట్ అయ్యి ఆ డ్రగ్ ని తీసుకున్నటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఈ పార్టీలో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దాన్ని వెరిఫై చేస్తా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే. అతని వాహనం ఇక్కడ లభ్యం కావడంతో మాత్రం అక్కడి రాజకీయాలకు ఈ రేవ్ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దాన్ని వెరిఫై చేయాల్సి ఉంది. అతని అధికారిక వాహనం ఈ ఫామ్ హౌస్ లో ఎందుకు లభ్యమైంది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తన కొడుకు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కాకాని గోవర్ధన్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ రకంగానే పార్టీలోకి వచ్చి పార్టిసిపేట్ అయ్యి పోలీసులకు దొరికాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తా ఉన్నారు. లేదా ఆ ఎమ్మెల్యేనే మొన్నటి వరకు ఎలక్షన్ బిజీలో ఉండి తనే ఈ బెంగళూరు అయితే తమకు సేఫ్ గా ఉంటుంది, అసలు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా ఇంకా వేరే రాష్ట్రంలో ఈ పార్టీలను ఏర్పాటు చేయడంపై తమకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ పార్టీ నిర్వహించవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఎమ్మెల్యేనే ఏర్పాటు చేసినటువంటి పార్టీ అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి పోలీసుకి. అవన్నీ కూడా నివృత్తి చేస్తా ఉన్నారు. ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ పట్టుబడ్డటువంటి అందరి మొబైల్ ఫోన్స్ ని కూడా స్వాధీనపరచుకొని వారి కాంటాక్ట్స్ లిస్ట్ అన్నిటిని కూడా వాట్సాప్ చాట్స్ అన్నిటి కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఈ డ్రగ్
ముఠాలతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తా ఉన్నారు, ఈ అమ్మాయిలతోటి న్యూడు సెమీ న్యూడు రేవ్ పార్టీ పేరుతో అమ్మాయిలని రప్పించి సప్లై చేయడం, వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి వివిధ కోణంలో ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. స్పందన. నేను ఉన్నట్టు సంథింగ్ అన్నమాట, నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. బెంగళూరు రేవ్ పార్టీకి సినీ తారలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినీ నటి హేమ కూడా రేవ్ పార్టీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని హేమ ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు హేమ. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. బెంగళూరులో ఇవాళ తెల్లవారుజామున ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్టుగా అయితే పక్కా సమాచారం అయితే తెలిసింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినట్టు పోలీస్ విచారణ అయితే తేలింది. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్నటువంటి రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు అయితే దాడి నిర్వహించారు. ఈ దాడిలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమై దీంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్టుగైతే బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు దాదాపు ఒక 30 మంది పాల్గొన్నట్టుగా అయితే తెలిసింది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి కారు, అంటే ఆ కారుకు ఒక పాస్ అవుతుంది, ఆ కారు అయితే అక్కడ లభ్యమైంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు పోలీసులు అయితే దీనికి సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి 30 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందులో దాదాపు 25 మందికి పైగా అమ్మాయిలు, అంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు. సో కొంతమంది మోడల్స్, మరికొంతమంది చిన్న హీరోయిన్లు అన్నట్టుగా అయితే కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పేర్లు అయితే బయటికి రావట్లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరైతే వచ్చింది. ఇవాళ ఉదయం 3 గంటల నుంచే హేమ పేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ ఆర్టిస్ట్ హేమ పేరైతే బయటకు వచ్చింది. సో హేమ కూడా ఆ వీడియో కన్నడ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ హేమను నేను కాదు అంటూ కూడా తన ఒక వివరణ అయితే ఇచ్చారు. అయితే కొద్దిసేపటి కిందటే జీ తెలుగు న్యూస్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో కూడా హేమ పంపించడం జరిగింది. కేవలం కన్నడ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి నా పేరును వాడుతున్నారు, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను, గత 2 రోజుల నుంచి నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్స్ తో నేను ఒక ఫామ్ హౌస్ లో ఇక్కడే పార్టీలో ఉన్నాను, నాకు అసలు ఆ ప్రచారంలో జరుగుతున్నటువంటి వార్తలు ఎలాంటి నిజం లేదంటూ కూడా హేమ ఒక ఎమోషనల్ వీడియో అయితే పంపించడం జరిగింది. అందులో ఉన్నది నేను కాదు, దయచేసి ఇప్పటికైనా ఈ వార్తను ఆపండి దయచేసి అంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీడియాను కూడా రిక్వెస్ట్ చేయండి, మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం, దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ఉదయం కన్నడ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ అవుతున్నటువంటి హేమని నేను కాదు, ఆ హేమ వేరు అంటూ కూడా హేమ ఒక వీడియో అయితే పంపించడం జరిగింది. వినోద్, అంటే 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెప్తున్నారు. మరి హేమ నేను కాదని ఖండిస్తోంది. మరి మిగతా ఎవరున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి? ప్రస్తుతానికైతే పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. స్పందన దాదాపు 30 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 32 మంది అయితే అటెండ్ అయ్యారని తెలిసింది. అందులో 25 మంది కేవలం మోడల్స్ మరియు చిన్న సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్లు అయితే ఉన్నారు. దాదాపు 25 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. మొత్తానికి పోలీసుల వివరాల ప్రకారం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు, ఆ మోడల్స్ ఎవరు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి పేర్లు అయితే బయటకు రానివ్వట్లేదు. కానీ పోలీసులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపు 25 మంది యువతులు, అంటే హీరోయిన్లు వచ్చి మోడల్స్ వచ్చి మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 25 మంది యువతులు అయితే అక్కడ ఉన్నారు. దాంతో పాటు ఇంకో 5 లేదా 7 మంది మెయిల్స్, అంటే అది హీరోలా లేకపోతే మోడల్సా
వాళ్ళు ఏంటనేది మనకైతే తెలిసి మేల్స్ ఫీమేల్స్ మొత్తం కలిపి దాదాపు ఒక 30 మంది ఉన్నారు. వీళ్ళు పక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అంటూ కూడా పోలీసులు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ రేవ్ పార్టీలు ఒక బెంగళూరులోనే కదా హైదరాబాద్ లో జరిగినటువంటి రేవ్ పార్టీలో కూడా పోలీసులు రైడ్ చేయడం జరిగింది. దాంతో ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, చాలా మంది పట్టుబడ్డారు. దాంతో ఈ రేవ్ పార్టీ కల్చర్ కు ఒక అడ్డుకట్ట వేయాలని కూడా పోలీసులు చాలా ఒక కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే రేవ్ పార్టీ కల్చర్ లో ఈ కల్చర్ లో ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఎక్కువైపోతుంది. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎక్కువ అంటే వాళ్ళ ప్రోద్బలం ఉండడంతోనే కూడా ఈ కల్చర్ ఎక్కువ అయిపోతున్నట్టు కూడా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఉదయం తెల్లవారుజామున బెంగళూరులో ఈ రేవ్ పార్టీకి కన్నడకు సంబంధించిన కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా కన్నడలో అంటే కర్ణాటక బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళడం అనేది అయితే ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఎవరు వెళ్ళారు ఏంటి అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా కొంతమంది అయితే, ఎందుకంటే ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఇప్పటికే అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదు. డ్రగ్స్ కల్చర్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇప్పుడే కంట్రోల్ అవుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడ రేవ్ పార్టీలో పాల్గొనాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరున్నారు ఏంటి అనే దానిపైన అయితే ఆరా తీస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు. దాదాపు సాయంత్రం వరకు అయితే మనకు వెళ్ళినటువంటి 25 మంది యువతులు ఉన్నటువంటి హీరోయిన్స్ ఎవరు, మోడల్స్ ఎవరైతే డెఫినెట్ గా మనకు సాయంత్రం వరకు తెలుస్తుంది. స్పందన. థ్యాంక్ యూ వినోద్. అంటే ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ రైట్. ఇక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీకి సంబంధించి మనకు దాదాపు 25 మంది సినీ తారలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. అందులో హేమ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి హేమ ఉందా లేదా అనేది ఆల్రెడీ తను లేదని కూడా మీడియా ముఖంగా చెప్పారు. ప్రస్తుతం హేమ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి హేమ గారు. హాయ్ మా. హేమ గారు చెప్పండి, ఇప్పుడు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. రేవ్ పార్టీలో మీ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతుంది, మీరేం చెప్తారు? నాకు కూడా మీ మీడియా వాళ్ళు చెప్పేదాకా నా పేరులో ప్రచారం జరుగుతుందని నాకు తెలియదు నాన్న. మన వాళ్ళు ఫోన్ చేసి అడిగే వరకు నాకు తెలియదు అసలు. ఇమీడియట్ గా నేను రియాక్ట్ అయ్యాను. నేను ఇమీడియట్ గా వీడియో బయట పెట్టేశాను. దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు ఎంత మంది కాల్ చేస్తున్నా నేను లిఫ్ట్ చేస్తున్నాను, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ బుల్షిట్, ఏమంటారు దాన్ని, ఫేక్ న్యూస్ చేస్తున్నారు వాళ్ళు. నాకు మరి నాది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు అంటే మీరు ఎక్కడున్నారు, ఆ టైంలో ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్ లోనే ఉన్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాను. ఆ టైం ఈ టైం కాదు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 1 వీక్ నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇంకొక 1 వీక్ ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? ప్రతిసారి టార్గెట్ ఏముండదు అక్కడ. వేరే హేమ ఏదన్నా దొరుకుండొచ్చు. నా ఇమీడియట్ గా మనం ఫేమ్ లో ఉంటాం కదా, వేసేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఫైనల్ నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓన్లీ థింగ్, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నా ఆడియన్స్ కి తెలిస్తే చాలు, మా జనాలకు తెలిస్తే చాలు. థ్యాంక్ యూ. అంటే హేమ గారు ఒక్క నిమిషం అండి, ఇక్కడ కూడా మీరు ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు, మరి దాని గురించి ఎలా చూడొచ్చు? నేను ఫామ్ హౌస్ లో చిల్ అయితే చూడకూడదా? అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీరు అయ్యాండి, ఇలాంటి ఇష్యూ జరుగుతుందో నాకేం తెలుసు అండి. మీరు మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పే వరకు అక్కడ ఒక న్యూస్ జరుగుతుందని తెలీదు. అసలు న్యూస్ ఛానల్సే చూడడం అనేది చాలా సంవత్సరాలు అయింది కదా.
అంటే హేమ గారు, ఇప్పుడు బెంగళూరులో ఇలాంటి పార్టీ జరిగినప్పుడు మీ పేరు మీరు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉండి చిల్ అవుతున్నట్టు కూడా చూశారు. అంటే దీని గురించి మళ్ళీ నెగిటివ్ గా వెళ్లే అవకాశం ఏమంటారు? నాకేం నెగిటివ్ ఉండదండి. నాకు ఫ్యామిలీ ఉండదా, నేను ఎంజాయ్ చేయకూడదా? దట్ ఈస్ మై లైఫ్ అండి. ఓకే, నన్నెవరు అడుగుతారు? ఓన్లీ థింగ్ ఫేక్ న్యూస్ వచ్చింది కదా, నేను రియాక్ట్ అవ్వకపోతే అది నిజం అవుతుందని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యాను అంతే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అన్నమాట, నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి.